సో ఈ యొక్క ఏరియా ప్రధానంగా మనకి హైటెక్ సిటీ అండ్ ఈ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క హైటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇదంతా కూడా అయ్యప్ప సొసైటీ కిందకి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ పర్మిషన్స్ అనేవి సో మధ్యలో ఆపినప్పటికి కూడా మధ్యలో వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది పూర్తి చేశారు. అందువల్లనే ఈ యొక్క పర్మిషన్స్ అనేవి ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా ఈ యొక్క భవనం నిర్మించిన అందులోనే ఈ యొక్క డెమోలిషన్స్ అనేవి చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పుకొచ్చారు. సో కంప్లీట్ గా ఈ యొక్క ఏదైతే ఈ గత కొద్ది రోజుల కిందట ఇక్కడ ఈ బిడ్డింగ్స్ కూడా చేశారు. ఈ ఏదైతే ఈ వ్యర్థాలు ఉన్నాయో మొత్తం డెమోలిషన్స్ చేసిన తర్వాత ఈ యొక్క వచ్చినటువంటి ఈ యొక్క ఇల్లీగల్ స్ట్రక్చర్ డెమోలిషన్స్ అన్ని ఉన్నాయో ఇవన్నీ క్లియర్ చేసేదానికి కూడా కొన్ని కంపెనీస్ టెండర్స్ కూడా వచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ అయితే టెండర్స్ కూడా నిర్వహించారు. సో సెప్టెంబర్ లో